హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పెన్షనర్లకు శుభవార్త. 90,000 కొత్త పెన్షన్లు రెడీ. ఇక 9 నిబంధనలతో అర్హత ఉంటే. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం ద్వారా కొన్ని వేల కోట్ల మంది ఉద్యోగులందరికీ, అదేవిధంగా పెన్షన్దారులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి ఈ సమాచారాన్ని చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ స్నేహితులందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి, ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు, గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారం అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక పెన్షన్దారుల అర్హతకు కావాల్సిన డాక్యుమెంట్లు, ఇక ఆదాయం, కులం సర్టిఫికేట్లు లేటెస్ట్వి కొత్త సంవత్సరంలో 2026లో తీసుకోవాలి. ఇక గతంలో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఆదాయం సర్టిఫికేట్లు తీసుకొని ఉంటే మీ సేవా సెంటర్కి వెళ్ళి రెన్యువల్ చేయించుకొని ఆ సర్టిఫికేట్లు తీసుకొని రావాల్సి ఉంటుందని కూడా పేర్కొనవచ్చు. ఇక ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, ఇక ఆధార్ హిస్టరీ, రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇక వితంతు పెన్షన్ దరఖాస్తుకు ఇవి అవసరంగా కూడా పేర్కొనవచ్చు. ఇక ఒంటరి మహిళల పెన్షన్కి అవసరమగు సర్టిఫికేట్ల గురించి ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, ఆధార్ హిస్టరీ, ఇక రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇక క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా విడాకుల సర్టిఫికేట్ కూడా ఉండాలని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ కోసం అవసరమగు సర్టిఫికేట్ల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక దరఖాస్తుకి సంబంధించిన ఆధారాలు, ప్రూఫ్స్ ఇవి ఉండాలని కూడా పేర్కొనవచ్చు. ఇక ఆధార్ జిరాక్స్ కాపీ, అదేవిధంగా ఆధార్ హిస్టరీ, ఇక రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇక వయస్సు 60 సంవత్సరాల పైన ఉండాలని కూడా పేర్కొనవచ్చు. ఇక వికలాంగుల పెన్షన్ కోసం కావాల్సిన సర్టిఫికేట్లో భాగంగా ఇక ఆధార్ జిరాక్స్ కాపీ, అదేవిధంగా ఆధార్ హిస్టరీ, ఇక రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ డాక్టర్స్ చే నిర్ధారించిన సదరం సర్టిఫికేట్, ఇక వికలాంగులు అని నిర్ధారించే సర్టిఫికేట్ కూడా ఉండాలని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఇక సచివాలయానికి వెళ్ళి జిరాక్సులు సమర్పించి కొత్త పెన్షన్లకు ఆన్లైన్ చేయించుకోవచ్చని కూడా భావించవచ్చు. ఇక త్వరలో కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవచ్చని కూడా తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కోసం వేచి చూస్తున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించిందని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక సామాజిక పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందని కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో కొత్తగా స్పౌస్ కేటగిరీ కింద అర్హులైన 7,792 మందికి నూతన పెన్షన్లను మంజూరు చేసినట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారని కూడా తెలుస్తుంది. ఇక వీరందరికీ కూడా జూలై 1వ తేదీ నుంచే మిగతా వారికి జూలై 1వ తేదీ నుంచే మిగతా వారితో పాటు పెన్షన్ డబ్బుల పంపిణీ చేయనున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది పెన్షనర్లందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ చిన్న లైక్ ద్వారా
2,75,90,000 పెన్షన్దారులందరికీ ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.